వెల్కమ్ టు విశ్వ టీవీ. ఇప్పుడు అందరి నోట ప్రతి ఇంట కుర్రవాడు, యువకుడు, పెద్ద మనిషి అనకుండా అందరి నోటికి, అందరి ఆలోచనలకి తట్టుకుంటూ ఇప్పటి వరకు వచ్చినటువంటి విషయం ఫోన్ ట్యాపింగ్ విషయం ఇంత దారుణంగా, ఇంత లోతుగా, ఇంత భయంకరంగా ఉంటుందని కూడా ఎవరు అనుకోలేదు. ముఖ్యంగా ఇక్కడ నాకు ఒకటి అనిపిస్తూ ఉంది. గతంలో ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికలు, ఇందిరాగాంధీ ఆ రోజుల్లో ఇంత మనకు టెక్నాలజీ లేదు, కానీ అప్పట్లో అధికార దుర్వినియోగం చేసిందని, ఆమె గెలిచిన సీట్లన్నీ తర్వాత హైరార్కీని, ప్రోటోకాల్ను కావాలని ఎన్నికలప్పుడు యూజ్ చేసిందని ఎన్నికల కమిషన్ కోర్టుకెళ్తే అలహాబాద్ కోర్టు ఆమె తరపున గెలిచిన వారందరినీ బర్తరఫ్ చేయడం జరిగింది. పాయింట్ ఏంటంటే, ఇందిరాగాంధీ అలహాబాద్ కోర్టు 1972-75 మధ్యలో జరిగిన ఈ విషయంలో ఎంత క్రిటికల్గా ఆ కోర్టు తీసుకున్నది ఇప్పుడు ఆలోచిస్తుంటే ఏమనిపిస్తుందంటే, ప్రతి నియోజకవర్గంలో ఫోన్ ట్యాపింగ్ అన్నా, అధికార దుర్వినియోగం అన్నా కేసీఆర్ ద్వారా జరగబడిందని అందులో కస్టడీలో ఉన్నటువంటి ఆ పోలీస్ ఆఫీసర్స్ ఆ విధంగా కన్ఫెషన్ అంటే వాంగ్మూలం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఆల్మోస్ట్ నాకేమనిపిస్తుందంటే, ఆలోచిస్తే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు దాదాపు 39 మంది అందరూ కూడా ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేసే అవకాశం బహుశా కోర్టుకు పోతే మరి ఏం నిర్ణయం తీసుకుంటుందా? ఎందుకంటే గతంలో అలహాబాద్లో ఆ కోయిన్సిడెన్స్ ఉంది కాబట్టి, ఆ రిలవెన్సీ ఉంది కాబట్టి అది కౌంటర్గా తీసుకుంటే, ఎందుకంటే ఆ టెక్నాలజీ లేనప్పుడు ప్రోటోకాల్ వివాదము లేకపోతే అధికార దుర్వినియోగం చేసిన ఇందిరాగాంధీకే తప్పలేదు, మరి కేసీఆర్కి తప్పుతుందా? ఒకవేళ కేసీఆర్కు ఆ విధమైనటువంటి వస్తే కేసీఆర్ ఈజ్ ఇన్ డేంజర్, బీఆర్ఎస్ ఈజ్ ఇన్ డేంజర్. క్రిటికల్ సిచ్యువేషన్లో కేసీఆర్ గారు ఉన్నట్టే. అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడే అవకాశం ఎందుకు లేదంటే, యాంటిసిడెంట్ అంతకుముందు జరిగినటువంటి ఆ ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికలలో ఏ విధంగానైతే ఇందిరాగాంధీ లాంటి మహానాయకురాలకే తప్పలేదు, అప్పటి నుంచి కాస్త బావుగా ఆలోచించి కూడా వెళ్ళడం జరిగింది. ఎలక్షన్స్ అప్పుడు ఈ విధంగా చేసుకోవద్దని. మరి ఇంత జరుగుతుంటే ఈ ఎలక్షన్ కమిషను, ఎందుకంటే ఇప్పుడు బయటకు వచ్చిన మహేందర్ రెడ్డి కానీ, బయటకు వచ్చినటువంటి కొంతమంది నాయకులు చెప్తున్నటువంటి విషయం ఎలా ఉంది అని అంటే, మా మీద కూడా కొంతమంది ఈ విధంగా ఆర్డర్ ఇచ్చి ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి, లేదా డబ్బులు ఏ విధంగా పోతున్నాయి, ఎవరి ఫోన్లు వాళ్ళు చేయడము. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు, నా డ్రైవర్స్ని కూడా వదలలేదు ఫోన్ ట్యాపింగ్, నా సహచరులను, నా కార్యకర్తలను, నా పని వాళ్ళని కూడా వదలలేదని కూడా చెప్తా ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాబట్టి నేను ఏం చెప్తా ఉన్నా అంటే, కేసీఆర్ ఈజ్ ఇన్ డేంజర్. He is going to face a critical problem which is already been seen in the Indian history. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, హిస్టరీలో ఇందిరాగాంధీకి తప్పలేదు కాబట్టి మీ ఎమ్మెల్యేలు ఎవరైతే మరి ఈ విధంగా ఇన్ని తప్పులు చేసి ఫోన్ ట్యాపింగ్, వాళ్ళకు సంబంధించినటువంటి అధికారుల యొక్క అంటే ఉపయోగాన్ని దుర్వినియోగం చేయడం, తర్వాత మునుగోడులో చూసాము రాజగోపాల్ రెడ్డి అప్పుడు ఎంతమంది 100 మంది పోలీసు వాళ్ళు ఒక్కొక్క గల్లీకి ఇన్ఛార్జ్గా ఒక సిఐని, ఒక డిఎస్పీని పెట్టడం, ఒక్కొక్క ఊరికి ఒక ఎమ్మెల్యేను, ఒక్కొక్క మండలానికి 2-3 మంత్రులను ఇంత అధికార దుర్వినియోగం చేసి ఓడగొట్టడం అతి స్వల్ప మెజారిటీతోని. కానీ ఇప్పుడు జరిగిన 39 మంది మీద కూడా అనుమానం వచ్చి ఎంక్వైరీకి ఇట్లా అయితే ఈ విధంగా అవుతుందని మీడియా కానీ, మన ప్రజలు కానీ, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఆలోచించుకొని ముందుగా అసలు ఏం జరిగి ఉంటుంది, ఇంత దారుణంగా ఏ విధంగా జరిగింది అని ఆలోచిస్తున్నప్పుడు యు ఆర్ ఇన్ డేంజర్. ఇట్ ఈస్ ద టోటల్ క్రైటీరియా ఆఫ్ వర్క్ హ్యాస్ బీన్ మిస్లెడ్ అండ్ మ్యానిపులేటెడ్. అడ్మినిస్ట్రేషన్ దుర్వినియోగంగా వాడుకున్నారు. పోలీస్ వ్యవస్థనే దగ్గరుండి ఇదంతా చేసింది అని ప్రూవ్ అవుతున్నటువంటి సమయం. వాళ్ళు లోపల పడ్డాక వీళ్ళు చెబితేనే మేము చేశాము, ముఖ్యంగా సుప్రీం అనేటువంటి మాటలు. కాబట్టి ఎప్పుడు కూడా ఇక
అర్థమైపోయింది, తేటతెల్లం అయిపోయింది. ఈ నోటీస్ కనుక ఇట్ ఈజ్ ఎవరి స్థాయిలన్నా వెళ్ళి కోర్టుకు వెళ్తే మాత్రం అలహాబాద్లో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక 39 మంది ఎమ్మెల్యేల ప్రశ్నార్థకమే రాబోయే కాలంలో. హృదయపూర్వకంగా చేసినటువంటి అధికారులను ఇబ్బంది పెట్టడము ఇవి కాదు చేయాల్సింది. కాబట్టి కేసీఆర్ గారు ఈ నోటీసులు ఇలాంటివి ఏమైనా ఉంటే పక్కకు పెట్టి ఇప్పటికైనా ఆ యొక్క ప్రాయశ్చిత్తము, లేకపోతే ఎందుకు జరిగింది, ఇలా జరగకుండా ఇంకే విధంగా ఉండేది అనేటువంటి ఆలోచనలు చేసుకోవడం మంచిది.